మీ పిల్లాడు కూడా బెడ్ పైన మూత్రం పోస్తున్నాడు, ఎలా కంట్రోల్ చేయాలో అర్థం కావట్లేదంటే ఈ రీల్ మీకోసమే. 5 ఏళ్లలో పిల్లల్లో బెడ్ పైన మూత్రం పోయడం అనేది చాలా కామన్. 5 ఏళ్ళు వచ్చేసరికి 90% పిల్లల్లో అది ఆగిపోతుంది. 10 to 15% పిల్లల్లో 5 ఏళ్ల తర్వాత కూడా ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయడానికి టిప్స్ చెప్తాను, ఫాలో అవ్వండి. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, మీ పిల్లాడు బెడ్ పైన మూత్రం పోస్తున్నాడని వాళ్ళని ఎంబారెస్ చేయడం ఆపేసేయండి. వేరే వాళ్ళ ముందు డిస్కస్ చేయడం, ఎస్పెషల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ కజిన్స్ ముందు ఆపేయండి. దీంతో వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ అనేది తగ్గిపోతుంది. వాళ్ళని తిట్టడం కొట్టడం కూడా ఈ విషయంలో ఆపేసేయాలి. సెకండ్, అలార్మ్ సిస్టమ్. అంటే మీ పిల్లాడు రోజు రాత్రి ఏ టైంకి మూత్రం పోస్తున్నాడో గమనిస్తూ ఉండాలి. అదే టైంకి అలారం పెట్టుకొని పిల్లల్ని లేపి మూత్రం పోయిస్తూ ఉండాలి. థర్డ్, పిల్లలకి పడుకునే 2 గంటల ముందు ఎలాంటి లిక్విడ్స్ ఇవ్వకండి. డే టైంలోనే వాళ్ళ లిక్విడ్ కోటాని కంప్లీట్ చేయండి. వాళ్ళకి కెఫినేటెడ్ ఇంకా షుగర్ డ్రింక్స్ అనేది అవాయిడ్ చేయాలి. దీంతో మూత్రం ఇంకా ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫోర్త్, వాళ్ళని పడుకునే ముందు ఖచ్చితంగా ఒకసారి వాష్రూమ్కి తీసుకెళ్ళాలి. వచ్చినా రాకపోయినా మూత్రం పోయించాలి. ఫిఫ్త్, స్పింక్టర్ కంట్రోల్ ఎక్సర్సైజెస్. అంటే వాళ్ళు మూత్రం పోసేటప్పుడు పోయడం ఆపడం ఇలా చేపిస్తూ ఉంటే వాళ్ళ మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. దీంతో వాళ్ళు మూత్రం పోయకుండా కంట్రోల్ చేసుకోగలుగుతారు. 6, 99% పిల్లల్లో మెడికల్ ఇష్యూస్ ఉండవు. చాలా మందికి మెడిసిన్స్ లేకుండానే కంట్రోల్ చేయొచ్చు. డే టైం యాక్టివ్గా ఉండి మూత్రం కంట్రోల్ చేసుకుంటున్నాడు, బట్టల్లో పోసుకోవట్లేదు అంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఏజ్ పెరిగే కొద్దీ ఇంప్రూవ్ అవుతుంది. పేరెంట్స్ పేషెంట్గా ఉండాలి. వాళ్ళు మూత్రం పోకుండా వాళ్ళని మోటివేట్ చేయాలి. వాళ్ళు నైట్ మూత్రం పోయిన రోజు వాళ్ళకి రివార్డ్స్ని ఇస్తూ ఉండండి. కానీ లాస్ట్ 6 monthsలో మూత్రం పోయకుండా ఉన్నాడు, కానీ ఈ మధ్యలో పోయడం స్టార్ట్ చేస్తున్నాడు అంటే మాత్రం మీ పీడియాట్రిషియన్ని కన్సల్ట్ అవ్వండి. కాన్స్టిపేషన్ కానీ, స్ట్రెస్ కానీ, మూత్రంలో ఇన్ఫెక్షన్ కానీ వచ్చి ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ రీల్ని సేవ్ చేసుకోండి, హెల్ప్ అవుతుందనే పేరెంట్స్కి షేర్ చేయండి.